శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఆధాన్ ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు. 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో మిథున రాశి వాళ్ళకి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఈ సంవత్సరం ఏ గ్రహాలు యోగించటం వల్ల ఎలాంటి అనుకూల ఫలితాలు కలుగుతాయో, ఏ గ్రహాలు యోగించకపోవటం వల్ల ఎటువంటి వ్యతిరేక ఫలితాలు కలుగుతాయో, గ్రహాల అనుకూలత పెంచుకోవటానికి మిథున రాశి వాళ్ళు ఏ దైవాలను పూజించాలో, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రధానంగా మిథున రాశి వాళ్ళకి 2026లో 5 నెలల పాటు గురుబలం అనేది చాలా అద్భుతంగా కాపాడుతుంది. 2026లో జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు గురుబలం అనేది మిథున రాశికి చాలా బాగుంది. కాబట్టి ఎవరైనా మిథున రాశి వాళ్ళు ఉద్యోగాలు మారాలనుకుంటే 2026లో జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో మారండి. అప్పుడు మంచి ప్యాకేజ్ వస్తుంది. మంచి టాప్ పొజిషన్ ఉన్నటువంటి జాబ్ వస్తుంది. అలాగే ఉన్న జాబ్లో కూడా ఇంక్రిమెంట్ కోసం ట్రై చేసుకోవాలంటే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్య మిథున రాశి వాళ్ళకి బలం బాగుంది. ఫైనాన్షియల్ గ్రోత్ కూడా ఆ సమయంలో ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జూన్ 2 ముందు అక్టోబర్ 31 తర్వాత గురుబలం తక్కువగా ఉంది కాబట్టి ఆ సమయంలో ఫైనాన్షియల్ గ్రోత్ కానీ, కెరీర్ గ్రోత్ కానీ బాగుండాలంటే గురువుకు సంబంధించిన ఒక పరిహారం చేసుకోవాలి. ఆ పరిహారం ఏంటంటే, మిథున రాశి వాళ్ళు తప్పకుండా గురువారం పూట దత్తాత్రేయుడికి శనగల దారంతో దండలాగా కట్టి ఆ శనగల దండ అలంకరించుకోండి. దేవాలయానికి వెళ్ళి దత్తాత్రేయుడికి శనగల దండ సమర్పించలేని వాళ్ళు ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః ఈ మంత్రాన్ని గురువారాలు చదువుకోండి. అలా చదువుకుంటే జూన్ 2 ముందు అక్టోబర్ 31 తర్వాత కూడా గురుబలం పెరుగుతుంది. ఫైనాన్షియల్గా ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. కెరీర్ పరంగా బాగుంటుంది. అయితే మిథున రాశి వాళ్ళకున్న ప్రధానమైన సమస్య ఏంటంటే 2026 సంవత్సరంలో కంటక శని దోషం నడుస్తుంది. కంటక శని దోషం అంటే ఏంటంటే, శని 10వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. దీన్ని కంటక శని దోషం అంటారు. 10వ ఇంట్లో అంటే అది వృత్తి స్థానం కాబట్టి వృత్తిపరంగా మిథున రాశి వాళ్ళకి శని ముళ్ళు గుచ్చినట్టుగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అంటే పెద్ద ఇబ్బంది లేకపోయినా ముళ్ళు గుచ్చితే ఎలాంటి చిరాకు, ఎలాంటి ఇబ్బంది ఉంటుందో అటువంటి ఇబ్బందిని వృత్తిపరంగా మిథున రాశి వాళ్ళు 10వ ఇంట్లో శని వల్ల పొందుతూ ఉంటారు. ఉద్యోగమైనా, వ్యాపారమైనా, ఏ వృత్తిలో ఉన్న వాళ్ళైనా సరే కంటక శని దోషం వల్ల ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. వృత్తిపరంగా చికాకులు ఉంటాయి. ఈ కంటక శని దోషాన్ని సంపూర్ణంగా పోగొట్టే శక్తి రావి చెట్టుకు లేదా జమ్మి చెట్టుకు ఉంది. కాబట్టి మిథున రాశి వాళ్ళు శనివారం పూట దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళి అక్కడ ప్రమిదలో నువ్వుల నూనె పోసి 8 ఒత్తుల దీపాన్ని వెలిగించండి. లేదా దగ్గరలో ఉన్న జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 8 ఒత్తుల దీపం పెట్టండి. రావి చెట్టుకు కానీ, జమ్మి చెట్టుకు కానీ ప్రదక్షిణలు చేయండి. అలా చేయటం ద్వారా కంటక శని దోషం తొలగిపోయి వృత్తిలో ఏర్పడే సమస్యల నుంచి బయటపడవచ్చు. కాబట్టి శనైశ్వరుడు మాత్రం ఈ సంవత్సరం యోగించట్లేదు. ఈ పరిహారం ఖచ్చితంగా చేసుకోండి. అలాగే మిథున రాశి వాళ్ళకు ఉన్నటువంటి ఇంకొక సమస్య ఏంటంటే, రాహు యోగించట్ల. 9వ స్థానంలో రాహు సంచారం ఉంది కాబట్టి ఒక్కొక్కసారి స్నేహితుల వల్ల మోసపోయే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవరినైతే బాగా నమ్ముతారో వాళ్ళే మిమ్మల్ని మోసం చేసే సూచనలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. అలాగే అబ్రాడ్ వెళ్ళాలని ఎంత ప్రయత్నించినా చివరి క్షణంలో అబ్రాడ్ వెళ్ళలేక ఇబ్బందులు పడే సూచనలు కూడా ఉన్నాయి. స్నేహితుల వల్ల ఇబ్బందులు, అబ్రాడ్ ప్రయత్నాల్లో ఇబ్బందులు, ఇటువంటివి 9వ ఇంట్లో రాహువు వల్ల మిథున రాశి వాళ్ళు ఈ సంవత్సరంలో డిసెంబర్ 5 వరకు కూడా ఇబ్బందులు పొందుతూ ఉంటారు. అలా జరగకుండా ఉండాలంటే చాలా శక్తివంతమైన పరిహారం ఆదివారం పూట మిథున రాశి వాళ్ళు చేసుకోవాలి. ఆదివారం సాయంత్రం 4:30 నుంచి 6 మధ్యలో అమ్మవారి ఆలయంలో నిమ్మదొప్పల్లో దీపాలు వెలిగించాలి. దుర్గా, కాళీ, చండీ, మహిషాసురమర్దిని ఇలా ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారు, లేదా గ్రామ దేవతల ఆలయాల్లో 4 నిమ్మదొప్పల్లో నువ్వుల నూనె పోసి ఒక్కొక్క దానిలో పువ్వొత్తులు 2 వేసి దీపాలు వెలిగించండి. ఈ నిమ్మ దీపాలు పెడితే 9వ ఇంట్లో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అప్పుడు అబ్రాడ్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్నేహితుల వల్ల మోసపోకుండా ఉంటారు. అయితే మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం బ్రహ్మాండంగా యోగించే గ్రహం మాత్రం కేతు గ్రహం. ఎందుకంటే కేతు 3వ స్థానంలో ఉన్నాడు. సోదరుల వల్ల బాగా ప్రయోజనాలు చేకూరుతాయి. 2026లో బ్రదర్స్ ఉన్న మిథున రాశి వాళ్ళంత అదృష్టవంతులు ఇంకొకళ్ళు ఉండరు. ఎందుకంటే
సోదరుల యొక్క సహాయ సహకారాల వల్ల మిథున రాశి వాళ్ళు 2026లో బ్రహ్మాండంగా ప్రాపర్టీస్ కొనుక్కోగలుగుతారు. భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి సోదరుల యొక్క సహాయ సహకారాల వల్ల కొనుక్కుంటారు. సోదరుల సపోర్ట్‌తో పైకి ఎదగగలుగుతారు. ఉన్న ప్రాపర్టీ అమ్మటానికి కూడా సోదరుల సపోర్ట్ అనేది బాగా కలిసొచ్చి మంచి రేటుకు ప్రాపర్టీ అమ్ముకోగలుగుతారు. కాబట్టి మిథున రాశి వాళ్ళకి 2026లో డిసెంబర్ 5 వరకు అంటే సంవత్సరం చివరి వరకు కూడా సోదరుల సపోర్ట్ ఉండటం వల్ల టాప్ పొజిషన్‌లో ఉంటాం. అలాగే గురుబలం కూడా ఒక 5 నెలలు ఉండటం వల్ల జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు ఫైనాన్షియల్ గ్రోత్ బావుంటాం. కెరీర్ పరంగా బాగుండటం, సంపాదించిన ధనం దాచిపెట్టుకోవటం ఇవన్నీ జరుగుతాయి. అయితే కేవలం ఈ కంటక శని దోషము, 9వ ఇంట్లో రాహు దోషం ఎక్కువ వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది కాబట్టి కంటక శని దోషం పోవటానికి వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటూ ఉండాలి. 9వ ఇంట్లో రాహు దోషం పోవటానికి దుర్గాదేవిని పూజించాలి. కాబట్టి 2026లో మిథున రాశి వాళ్ళు దర్శించవలసినటువంటి ఆలయాలు వెంకటేశ్వర స్వామి ఆలయం, దుర్గాదేవి ఆలయం. కాబట్టి వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రాన్ని కానీ, దుర్గా కవచాన్ని కానీ విన్నట్లయితే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ప్రతిరోజు స్నానం చేశాక ఓం నమో వెంకటేశాయ, ఓం గోవిందాయ నమః ఈ 2 మంత్రాలు కూడా ఒక్కొక్కటి 21 సార్లు చప్పున వెంకటేశ్వర స్వామి ఆలయంలో కానీ, ఇంట్లో కానీ చదువుకోండి. అలాగే దుర్గాదేవికి సంబంధించిన దుమ్ దుర్గాయై నమః అనే మంత్రం కూడా 21 సార్లు చదువుకున్నట్లయితే దుర్గాదేవి అనుగ్రహం, వెంకటేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. కానీ తప్పకుండా 2026లో వీలైనప్పుడల్లా వెంకటేశ్వర స్వామి ఆలయం, దుర్గాదేవి ఆలయం వీటిని దర్శనం చేసుకుంటే ఇంకా తొందరగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే ఆదాన ఆధ్యాత్మిక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.